జూబ్లీ హిల్స్ లోని మహా టీవీ ఆఫీస్ పై దాడి జరిగింది. దాడికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ లో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆఫీస్ లోపలికి చొచ్చుకు వెళ్లారు బీఆర్ఎస్ కార్యకర్తలు. న్యూస్ స్టూడియో, ఆఫీస్ అద్దాలుతో పాటు పలు కార్లు కూడా ధ్వంసమయ్యాయి. మా రామన్నపై కమెంట్స్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తూ దాడికి దిగారు. విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ కార్ల మీద అదిగో మీరు చూడొచ్చు. కార్ల అద్దాలు వాళ్ళు ఇక్కడ దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పెద్ద పెద్ద బండరాళ్ళు ఆ పూల కుండీల్ని పూర్తిగా ధ్వంసం చేసి రాళ్లతో పైన దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఇన్సైడ్ ఆఫీస్ మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఫర్నిచర్ని ధ్వంసం చేశారు, అద్దాలని పగలగొట్టారు, రాళ్లతో దాడి చేశారు. మరి ముఖ్యంగా ఫర్నిచర్ మీరు చూడొచ్చు పూర్తిగా ధ్వంసమైంది. స్టూడియోకి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా స్టూడియోలోకి వెళ్లే ముందు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. ఎంట్రన్స్ లో కూడా విధ్వంసం సృష్టించారు. అక్కడ ఆ స్టూడియోస్కి సంబంధించి పూర్తిగా దాడి చేసిన సందర్భం విజువల్స్ మీరు చూస్తున్నారు. మహా న్యూస్కి సంబంధించి అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా విధ్వంసం సృష్టించడం జరిగింది. వాళ్ళు అక్కడే చెప్పడం జరుగుతోంది, మా రామన్న మీదే కామెంట్స్ చేస్తారా అంటూ మహా టీవీ ఆఫీస్ దగ్గర తీవ్ర నినాదాలు చేస్తూ ఉద్రిక్త వాతావరణానికి దిగారు. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఒక్కొక్క విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క విజువల్కి సంబంధించి మీరు చూడొచ్చు. ఆ కార్లకు సంబంధించి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ హెడ్లైట్స్ని ధ్వంసం చేశారు. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. దాదాపుగా గంటన్నర పాటు అక్కడ రచ్చ చేసినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఒక్కసారిగా విధ్వంసం సృష్టించారు. కార్ల మీదకు దాడికి దిగారు. అక్కడున్న ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. అక్కడున్న కుర్చీని విరగొట్టారు. అక్కడున్న సెట్ లైట్స్ని ధ్వంసం చేశారు. అక్కడ ఫర్నిచర్ని, దాంతోపాటు ఆ బిల్డింగ్ అద్దాలని ధ్వంసం చేశారు. ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ దాడి కరెక్ట్ కాదు అంటూ కూడా ప్రస్తుతం ఈ దాడిని ఖండించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకటే మాట అంటున్నారు, మా రామన్నపై కామెంట్స్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? జూబ్లీ హిల్స్ మహా టీవీ వద్ద భారీగా దాడి జరిగింది. ఒకవైపు బీఆర్ఎస్ యాక్టివిస్టులు అందరూ కూడా కార్యకర్తలు భారీగా మోహరించి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గురించి తప్పుగా మాట్లాడతారు, తప్పుగా కథనాలు టెలికాస్ట్ చేస్తారంటూ కూడా చెప్పి రెస్పాన్స్ అవ్వడం అయితే జరిగింది. బలవంతంగా చొచ్చుగా రావడం, ఆ తర్వాత అక్కడ ఉన్న అద్దాలంతా కూడా న్యూస్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా ధ్వంసం చేయడం, కార్ అద్దాలు, ఒకవైపు పూల తొట్టిలు, ల్యాప్టాప్స్, ఏదైతే కంప్యూటర్ సిస్టమ్ అంతా కూడా దగ్ధం చేయడం, ఒకవైపు స్లోగన్స్ చెప్పుకుంటూ రామన్నపై కమెంట్స్ చేయకూడదు అని అంటూ కూడా రామన్న జిందాబాద్ అని మాట్లాడుతూ కేటీఆర్ ప్రభుత్వమే మా ప్రభుత్వము, కేటీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా ఇష్టానుసారంగా దురుసుగా ప్రవర్తించడం. అదే కాకుండా మొత్తం మహా టీవీ ఆఫీస్ అంతా కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా మహిళలు ఉన్నారు, అక్కడ డోర్ ఓపెన్ చేయొద్దు అంటూ కూడా భయపడుతున్నారు మహిళలు ఉన్నారు. మీరు అంతమంది లోపలికి రాకూడదు, ఏదన్నా ఉంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళండి అంటూ కూడా న్యూస్ ఛానల్ యాజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా ట్రెస్పాస్ అవ్వడం, దాడులు చేయడం, అక్కడున్న వస్తువులంతా కూడా ధ్వంసం చేయడము, మహిళలు ఒకవైపు అడ్డుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆర్గ్యుమెంట్ చేస్తూ వాళ్ళని తోసేస్తూ మరి లోపలికి వెళ్ళిన పరిస్థితి. ఈ దాడి మీద కూడా తీవ్రంగా జర్నలిస్ట్ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఒక న్యూస్ ఛానల్ మీద దాదాపు 100 మంది పైన బ్రతుకుతూ ఉంటారు. అటువంటిది న్యూస్ ఛానల్ అంతా కూడా దుర్బుద్ధితో కేవలం ఏదున్నప్పటికీ కూడా లీగల్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉండి పోలీస్ స్టేషన్ లో వెళ్ళి కంప్లైంట్ చేయాలి, కానీ ఇలా ట్రెస్పాస్ ఈ మనిషి మీద క్రిమినల్ అక్కడ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు ఆఫీస్ లోపలికి వచ్చి వాళ్ళు దాడి చేస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు.
వెంటనే సిబ్బంది మీద అక్కడ మీరు చూస్తే కనుక అక్కడ సిబ్బంది మీద కూడా దాడికి పాల్పడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. వాళ్ళు డోర్స్ వేసేశారు. డోర్స్ వేసిన క్రమంలో బయట నుంచి వాళ్ళు దాడులు చేస్తున్న క్రమంలో వాళ్ళ సెల్ ఫోన్స్లోని దాంతోపాటు అక్కడున్న వీడియో కెమెరాస్కి సంబంధించి వాటితో ఫుటేజ్ని రికార్డ్ చేయడం జరుగుతోంది. ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు అక్కడ ఉన్న ఉద్యోగులంతా కూడా. ఆ దాడికి సంబంధించి ప్రస్తుతం ఈ దాడి సమంజసం కాదు అంటూ కూడా ఆ దాడిని ఖండించడం జరిగిందని అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు మహా న్యూస్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఆ గేట్ దగ్గర నిల్చుడిపోయారు. మహిళలు అక్కడ నిల్చున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. ప్రముఖ జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్న విజువల్స్ని మీరు చూడొచ్చు. వాళ్ళంతా కూడా అదిమి పట్టుకున్నారు. ఆ డోర్ని అదిమి పట్టుకుని అక్కడి నుంచే వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్నారు. అక్కడ చిన్న మిర్రర్లా ఉంది కదా, ఆ మిర్రర్లా ఉంది కదా, ఆ మిర్రర్ నుంచే దాడికి పాల్పడుతున్నారు. లోపలికి రానివ్వమంటూ కూడా లోపలికి రానివ్వండి అంటూ వాళ్ళు అక్కడ ప్రెషర్ చేస్తుంటే మొత్తం డోర్కి అడ్డంగా నిల్చున్నారు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా. అప్పటికే కొంతమంది మీరు చూడొచ్చు పూర్తిగా వాళ్ళంతా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా ఆ డోర్ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళంతా డోర్ని అదిమి పట్టుకున్నారు. అలాగే అదిమి పట్టుకున్నారు. దాంతోపాటు ట్రైపాడ్ అంటూ ఉంటారు. ఆ ట్రైపాడ్ని పట్టుకుని అక్కడే ఉంచారు. దాడికి పాల్పడే అవకాశం ఉందన్న తరుణంలో వాళ్ళందరూ కూడా అక్కడే నిల్చున్నారు. కొంతమంది సెల్ ఫోన్స్లో రికార్డ్ చేస్తున్నారు. కొంతమంది ఆ వీడియో క్యామ్తో రికార్డ్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు బయట నుంచి దాడి చేస్తున్న విజువల్స్. పెద్ద అక్కడ పూల కుండీలని విరగొట్టారు. ఆ పూల కుండీలని మళ్ళీ తీసుకెళ్లి కార్ల మీద విసిరారు. కార్లు అద్దాల మీద విసిరిన పరిస్థితి ఉంది. వాళ్ళక్కడ గట్టిగా నినాదాలు చేస్తూ మా రామన్ననే అంటారా, కేటీఆర్నే అంటారా అంటూ పెద్దగా కేకలు వేస్తూ అక్కడ అరుస్తూ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా వన్స్ కారు విరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే కారు మీద మళ్ళీ కొడుతూ పూర్తిగా ఆ కార్లను అక్కడున్న వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడ రెచ్చిపోయిన ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. పూర్తిగా ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. కార్ల అద్దాలని విరగొట్టమే కాదు, అక్కడికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత విధ్వంసం సృష్టించారు. పూర్తిగా ఆ ఫర్నిచర్ని పగలగొట్టారు. కారు లోపలికి వెళ్ళిపోయే ఇన్ఫాక్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆఫీస్కి లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ క్రమంలోనే అక్కడ అద్దాలను విరగొట్టారు. దాంతోపాటు స్టూడియో లోపలికి కూడా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడున్న ఉద్యోగులంతా అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఆ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు ఆ డోర్స్ని క్లోజ్ చేసి అడ్డంగా అక్కడ నిల్చున్నారు. లోపల మహిళలు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా అక్కడ ఉండండి అంటూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళెక్కడ వినకుండా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్పై కథనాలే దాడికి కారణమని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ కూడా పోల్ నిర్వహించడం జరిగింది. ఒకసారి మీరు ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ప్రస్తుతం లీగల్గా బ్యాటిల్లోకి దిగేందుకు మహా సిద్ధమైందా ఇప్పుడు? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మా యాజమాన్యం అంతా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంతకి ఏమైనప్పటికీ కూడా ఒక న్యూస్ ఛానల్ మీద ట్రెస్ పాస్ అవ్వడం క్రిమినల్ ఆఫెన్స్. ఖచ్చితంగా అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉందో అదే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ అంటే రోడ్డు మీద ఉన్నంత పూల కొట్టీలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పగల కొట్టడము, అదే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడము, పబ్లిక్ అంతా కూడా ఫోటోలు తీయడము, వీడియోలు తీయడం ఇదంతా కూడా జరుగుతుంది. మరోవైపు వచ్చి వెళ్లే వాళ్ళు పబ్లిక్ కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని కూడా తోసేసి మరి కార్ల అద్దాలు పగలగొట్టడం, మహిళల మీద రాయిలు విసిరేయడం, అదే కాకుండా సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ యాక్టివిస్టులు ఎవరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు. మరోవైపు ఒకవైపు ఇటువంటివి ఖచ్చితంగా జరగకూడదు అంటూ కూడా మా రైట్ పెట్రీషియా లైన్ డిస్కనెక్ట్ అయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహా న్యూస్ పై దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మహా టీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫోన్ ట్యాంపింగ్ అంశంలో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు అక్కడ కార్లను ధ్వంసం చేశారు. ఆ దాడికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అక్కడ ఉద్యోగులంతా కూడా ఆ డోర్ని అలాగే అదిమి పట్టుకున్నారు. ఆ డోర్ని అలాగే అడ్డుపడ్డారు. ఆ డోర్కి అడ్డుగా నిల్చొని వాళ్ళని లోపలికి రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు వాళ్ళకి సంబంధించి. రైట్, మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఇంకా దాడి కొనసాగుతున్నాయా?
ఎస్, జూబ్లీహిల్స్ మా ఆఫీస్ దగ్గర, న్యూస్ ఆఫీస్ దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఎంప్లాయీస్ అందరూ కూడా పానిక్ సిచ్యువేషన్, అంటే ఒకటేసారి వాళ్ళు వర్క్ మోడ్ లో పనిచేసుకుంటున్న టైంలో వీళ్ళు ఎంటర్ అవ్వడము, ట్రెస్ పాస్ అవ్వడము, గేటు బద్దలు కొట్టడం, అక్కడ ఉన్న మిర్రర్స్ అంతా కూడా రాళ్లతో పగలగొట్టడము, ఎవరిని బయట ఉన్న వాళ్ళు, ఒకవైపు అక్కడ జర్నలిస్టులు కానీ లేకపోతే పీసీఆర్ డిపార్ట్మెంటే కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా అక్కడనే వర్క్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎవరైతే బీఆర్ఎస్ యాక్టివిస్ట్ ఉన్నారో వీళ్ళంతా కూడా లోపలికి రావడం, వద్దు మీరు రాకూడదు, ఇది తప్పు అంటూ కూడా మా యాజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా, మా న్యూస్ ఛానల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మహిళల మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాము, బీఆర్ఎస్ నేతల పైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము, లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామంటూ కూడా మా యాజమాన్యం చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓబీ వ్యాన్స్ని అటాక్ చేశారు, అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు, దాంతోపాటు రాళ్లతో దాడికి దిగారు, పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి ఆ వాహనాల మీద కొట్టడంతో ఆ వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ధ్వంసమైన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే ఈ స్థాయిలో దాడికి దిగారో అక్కడున్న ఉద్యోగులు కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా అటు ఇటు పరుగులు పెట్టారు. మరి ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఈ స్థాయిలో చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఒకసారి ఆ థర్డ్ విజువల్ని, థర్డ్ బాక్స్లో ఉన్నది, అంటే లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. అక్కడ బిగ్గరగా వాళ్ళు నినాదాలు చేస్తారు. ఒకసారి ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. అది రా రే ఓ మారే రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా అద్దాలు పగిలిన విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. అద్దాలు పగిలిన ఆ సౌండ్స్ కూడా మీరు వినొచ్చు. ఎందుకంటే అద్దాలను పగలగొట్టి వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా డోర్కి అడ్డుపడ్డారు. లోపలికి ఎలా వస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన సందర్భం.
మేము మాట్లాడేందుకు సిద్ధం అంటున్నాం కదా అంటూ కూడా కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. బట్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్తున్న వాళ్ళు ఆ దాడికి సంబంధించి ఎక్కడ ఆగలేదు, అది కంటిన్యూ చేస్తున్నారు. మహా టీవీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించిన ఆ తాజా దృశ్యాలను మీరు చూస్తున్నారు వార్ టీవీ స్క్రీన్ మీద. జూబ్లీ హిల్స్ లోని మహా టీవీ ఆఫీస్ పై దాడి జరిగింది. దాడికి పాల్పడ్డారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇదే ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేశారంటూ అక్కడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్తున్న వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆఫీస్ లోపలికి చొచ్చుకు వెళ్లారు బీఆర్ఎస్ కార్యకర్తలు. న్యూస్ స్టూడియో, ఆఫీస్, అలాగే అద్దాలను, పలుకార్లను ధ్వంసం చేశారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ దాడి జరుగుతున్న క్రమంలో ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆడియోతో సైతం చూద్దాం. వినోద్ వస్తున్నాడు. వినోద్ వస్తున్నాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.